మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రశాసన్ నగర్ లో ఒక మాజీ డీజీపీ అధికారి ఇంట్లో ఒక దారుణ హత్య చేశారు నేపాలీ గ్యాంగ్. మాజీ డీజీ అయినటువంటి ఏపీకి సంబంధించిన క్యాడర్ అంట ఆయన వినయ్ రంజన్ గారు, ఆయన భార్య తనూజను రాత్రి తెల్లవారుజామున 2 గంటల సమయంలో నేపాలీ గ్యాంగ్ ఆమెని చంపి బంగారం డబ్బులు తీసుకొని పోయారని తెలుస్తుంది. ఇది ఆ స్కెచ్ వేసింది కూడా ఇంట్లో పని మనిషి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ స్కెచ్ వేయగలిగారని తెలుస్తుంది. అయితే నిన్ననే ఆల్రెడీ రెక్కి కూడా ఒక రోజు ముందే రెక్కి కూడా నిర్వహించారని తెలుస్తుంది. అయితే మాజీ డీజీ గారు బయటికి వెళ్ళినటువంటి సమయం అది అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమె ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు ఆమె పిల్లలు కూడా పైనే ఉన్నారంట. కనీసం పిల్లలకు కూడా ఏమాత్రం అనుమానం రాకుండా కిందకొచ్చి కల్పన అనే ఆమె నేపాల్కి సంబంధించినటువంటి ఆమె గత కొన్ని రోజులుగా ఆమె ఇక్కడ వీళ్ళింట్లో పని చేస్తుందని తెలుస్తుంది. అయితే ఆమె కిందకు వచ్చి డోర్లు ఓపెన్ చేసి ఇదిగో ఈ బ్యాక్ గేట్, ఏ గేట్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ బ్యాక్, ఇదే గేట్ నుంచి లోపలికి వెళ్ళి ఆమెని ఒక నోట్లో గుడ్డలు గుక్కేసి చేతులు అన్నీ కట్టేసి లోపల ఉన్నటువంటి బంగారము ఇతర డబ్బులు కొన్ని తీసుకుని వెళ్ళారని తెలుస్తుంది. అయితే అక్కడంతా కూడా రక్తపు మరకలు కనిపిస్తున్నాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఆనవాళ్ళు ఎందుకు వచ్చాయి, ఆమెమో సఫకేషన్తో చనిపోయింది, కట్టేయటం వల్ల మూతికి గుడ్డలు అంటే నోట్లో గుడ్డలు కుక్కేసి చేతులు కట్టేయటం వల్ల సఫకేషన్తో చనిపోయిందని సిపి గారు చెప్తున్నారు. ఈరోజు అసలు చాలా సీరియస్గా తీసుకున్నటువంటి అంశం ఇది. సిపి గారు, తర్వాత డీజీ గారు, హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు, డీజీ ఆనంద్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్ళారు. చాలా సీరియస్గా తీసుకున్నారు. అతి త్వరలోనే కేసును ఛేదిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే 5 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు వీళ్ళ కోసం వెతుకుతా ఉన్నారు. నేపాల్ వాళ్ళని పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని పదే ఇంతకు ముందు నుంచి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. నేపాల్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు డేంజరస్ గ్యాంగ్ ఉంటారు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు, చాలా క్రిమినల్ మైండ్ ఉంటుంది, అలాగే సేమ్ టైము వాళ్ళకి అసలు కొంచెం కూడా మానవత్వం అనేది ఉండదు, చాలా దారుణంగా వరస్ట్గా బిహేవ్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, లేదంటే మీరు ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. లోపల ఉన్నటువంటి బంగారం డబ్బుల విషయంలో కావచ్చు, ఇంకేదన్నా కూడా. తర్వాత వాళ్ళని పనిలో పెట్టుకునేటప్పుడు కూడా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే పెట్టుకోండి, ఎలా పడితే వాళ్ళని పనిలో పెట్టుకోవద్దని చెప్తున్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా పూణే, బాంబే, బెంగళూరు ఇలా పలు చోట్ల నేపాలీ గ్యాంగ్స్ రాబరీస్ చేసి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది. గతంలో కూడా హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది జరిగి ఎన్నో రోజులు కూడా అవ్వలేదు. ఆ గ్యాంగ్లో 3-4 ఉన్నారని చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి. అతనికి సంబంధించిన ఒక క్యాప్ పడిపోయింది, ఆ క్యాప్ కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. అదే క్లూస్లో ఇది నెంబర్ 6గా పోలీసులు ఇక్కడ పెట్టుంచారు, మీరు చూడొచ్చు. చాలా క్లూస్ దొరుకుతాయి కదా, అందులో ఇది నెంబర్ 6గా పోలీసులు ఐడెంటిఫై చేసి ఇక్కడ పెట్టుంచారు. ఏ దారిలో నుంచి అయితే వచ్చారో బ్యాక్ సైడ్ గేట్లో నుంచి తిరిగి వెళ్ళిపోవటం కూడా అదే దారిలో నుంచి వెళ్ళారని చెప్తున్నారు. ఇది చాలా మొత్తం అంతా కూడా ఐపీఎస్లు, ఐఏఎస్లు చాలా పెద్ద వాళ్ళు ఉండేటువంటి ఏరియా ప్రశాసన్ నగర్ అంటే. తర్వాత చాలా సెక్యూర్డ్ అని భావించేటువంటి ప్లేస్ ఇది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అలాంటి చోట రాబరీ జరగటం తెల్లవారుజామున 2 గంటల 5 నిమిషాల సమయంలో జరిగిందని సిపి గారు చెప్తున్నారు. చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు కూడాను. ఎందుకంటే ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ భార్య ప్లస్ చాలా పెద్ద ప్లేసు, నెక్స్ట్ నేపాలీ గ్యాంగు, ఏం పోయింది అనేది కూడా ఇంకా క్లారిటీ రావట్లేదు. అసలు ఎలా చంపారు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్లియర్గా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. వీలైనంత తొందరగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటాము ఖచ్చితంగా అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ స్టిల్ ఇంకా లోపల సర్చ్ చేస్తూనే ఉన్నారు, ఇంకేమన్నా క్లూస్ దొరుకుతాయేమో. ఎందుకంటే సీసీ కెమెరాలు కూడా వర్క్ చేస్తున్నాయని చెప్తున్నారు. బట్ ఆ సీసీ కెమెరాల్లో ఫుటేజ్ అంతా తీసి వాళ్ళు ఎవరు ఏంటి అని పట్టుకునేందుకు, వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళారని పట్టుకునేందుకు కొంచెం సమయం పడుతుంది కాబట్టి పోలీసులకు కూడా ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ పదే పోలీసులు, ముఖ్యంగా సిపి గారు, హైదరాబాద్ సిపి అయినటువంటి సజ్జనార్ గారు పదే చెప్పేది ఏంటంటే నేపాల్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, నేపాల్ వాళ్ళని నమ్మకండి, నేపాల్ వాళ్ళని పనిలో పెట్టుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అలాగే వాళ్ళకి అంటే బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు కావచ్చు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ ఇంట్లో ఉంచుకునేటప్పుడు కూడా, అంటే నైట్ కొంతమంది మొత్తం స్టేజ్ ఇక్కడే ఉంచుకుంటారు కదా, అలాంటి వచ్చి పని చేసి వెళ్ళిపోయేవాళ్ళు వేరు, నైట్ ఇక్కడే ఉండే వాళ్ళ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి అని గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. స్టిల్ ఇప్పుడు అదే చెప్తున్నారు. ఈ కేసులో అయితే దర్యాప్తు చాలా వేగంగా చేసి ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి
ఆయన అయితే చెప్తా ఉన్నారు. అగో మీరు చూస్తున్నారు కదా, ఇంకా పోలీసులు క్లూస్ టీము వాళ్ళందరూ కూడా ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. చాలా చిన్న గేట్ అది, ఒక్కసారి చూడండి. ఇంత చిన్న గేట్లో నుంచి వచ్చారనమాట. మళ్ళీ వెళ్ళిపోయింది కూడా ఇదే గేట్లో నుంచి. ఇంకోటి ఏంటంటే డౌన్లోకి మీకు రెసిడెన్షియల్ హౌసెస్ కానీ, అంటే ఆ ఏరియా కానీ, రెసిడెన్షియల్ ఏరియా కానీ, లేదు అంటే హౌసెస్ కానీ ఏమీ లేవు. ఒక పార్క్ ఉంది, ఆ పార్కులో నుంచి బయటికి వెళ్ళిపోవటం ఈజీ అనుకుంటా. అందుకనే ఈ దారిని ఎంచుకున్నట్టున్నారు. మేబీ ఫ్రంట్ నుంచి వస్తే మొత్తం అంతా రోడ్డు ఉంది, ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి కష్టం అవుతుందని చెప్పేసి ఈ దారిని ఎంచుకున్నట్టున్నారు. చూడండి, అంటే రెక్కీ చేశారు అని చెప్తున్నారు కదా పోలీసులు, అది నిజం. రెక్కీ చేయకపోతే వాళ్ళకి ఏది ఎక్కడుంది ఏంటిది కూడా తెలియదు. ఇంకోటి లోపల వాళ్ళ మనిషే ఉండి సహకరించింది కాబట్టి, ఎవరైతే కల్పన ఉందో ఆమె సహకరించింది కాబట్టి దానివల్ల వాళ్ళకి పని కూడా ఈజీ అయినట్టుంది. బట్ వీళ్ళు చాలా నటోరియస్ క్రిమినల్స్ ఉంటారనమాట. చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. ఎప్పుడైనా సరే నేపాల్ గ్యాంగ్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. క్లూస్ ఏవో దొరికినట్టున్నాయి, తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రీఫ్ కేసులు ఉన్నాయి చూడండి, వాటిలోనే క్లూస్ ఏవో తీసుకుని వెళ్తున్నారు. సో లోపలికైతే ఎవరిని అలౌ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా చాలా క్లూస్ లోపల ఉన్నాయనే అనుమానం ఉంది పోలీసులకు. అందువల్లనే ఎవరిని అలౌ చేయట్లేదు. అతి త్వరలోనే ఈ కేసుని హైదరాబాద్ పోలీసులు ఛేదిస్తారని చెప్పి ఆశిద్దాం. या 10 महीना या 9 महीना हुआ, ज्यादा तो नहीं हुआ, 1 साल नहीं पुगा उसको। ओके, 1 साल से आपको पहचान है? ठीक है। नहीं, आपका गांव वाला है? आपका गांव वाले हैं? मेरे गांव से 2 दिन लगते हैं उसके गांव जाने के लिए। कौन सा गांव है आपको? उसका पहाड़ ये लगा है, मेरा कैलाली है, वो धनगढ़ी काठमांडू बोलते हैं ना, उसकी नजदीक है। कुछ रिश्तेदार है आपका? हाँ, रौनक इधर देखो, इधर कुछ भी नहीं होता, तुम्हारा कुछ भी नहीं होता। नहीं, आप ही लाया हमको इधर काम पे लगाया? काम को तो मैं लगाई थी, वही मेरा गलती हो गया साहब, मैं बहुत बड़ा गलती कर लिया। कब लगाए थे आप काम पे? दिवाली से पहले लगाई थी, पहले कहाँ थी? नहीं, आप ही पुणे में थी, पुणे में। पुणे में। कोई नहीं करे तो इधर पका बुलाइए अब। अब बुला के पका इससे पहले आप ही काम मैं करता नहीं था? बुलाई, मैं कल्पना करते का थे, प्लेस में? मैं करती थी इधर का। 1.5 साल तक इधर काम करिए। दिवाली में साहब से बोली, पापा लोग साहब की 2 बेटी हैं, उनसे बोली उनको मेरा काम बहुत पसंद है। फिर पापा लोग बोले गांव को मत जा, बोले थे मैडम भी बोले थे। मैं बोले मेरा बच्चा है, मैं देखने को जा रही हूँ, 3 साल हो गया मैं गाँव को नहीं गया।